Hi friends, welcome to my channel Stellar Growth. This is Kranti, Certified Financial Planner. Health insurance policy లో one of the most important document ఏంటంటే పాలసీ వర్డింగ్. 99% ఆఫ్ ద పీపుల్ పాలసీ వర్డింగ్ అనేది తెలియదు, వాళ్ళు చూడరు, చదవరు. బట్ అన్ఫార్చునేట్ గా హెల్త్ ఇన్సూరెన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవన్నీ కూడా పాలసీ వర్డింగ్ లో ఉంటాయి. పాలసీ వర్డింగ్ ని కనుక సరిగా అర్థం చేసుకోలేకపోయినట్లయితే క్లెయిమ్ టైంలో మీరు చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ వీడియోలో 3 మేజర్ సబ్లిమిట్ కండిషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. నేను ఇప్పుడు చెప్పబోయే కండిషన్స్ కానీ సబ్లిమిట్స్ కానీ మీ పాలసీ వర్డింగ్ లో, మీ పాలసీ కాంట్రాక్ట్ లో కనుక ఉన్నట్లయితే మీ క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది 100% జరగదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఒకసారి అవేంటో ఒకసారి తెలుసుకుందాం ఈ వీడియోలో. సో నెంబర్ 1 వచ్చేసి మోడర్న్ ట్రీట్మెంట్ పైన సబ్లిమిట్స్. ఆ లిస్ట్ ఏంటనేది మీరు మీ పాలసీ వర్డింగ్ లో ఉంటుంది. ఏ కండిషన్స్ ని రోబోటిక్ సర్జరీస్ కింద కన్సిడర్ చేస్తాయి, ఏ కండిషన్స్ ని మోడర్న్ ట్రీట్మెంట్ కింద కన్సిడర్ చేస్తాయి అని పాలసీ వర్డింగ్ లో ఉంటుంది. ఈ కండిషన్స్ వల్ల మీరు అడ్మిట్ అయినట్లయితే మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు ఎంత వరకు క్లెయిమ్ ఇవ్వగలుగుతుంది, ఇస్తారు అనే విషయం మీ పాలసీ వర్డింగ్ లో ఉంటుంది. మీకు 10 లక్షల కవరేజ్ ఉన్నా మీకు ఈ మోడర్న్ ట్రీట్మెంట్ పైన ఓన్లీ 1 లక్ష రూపాయలు మాత్రమే ఇస్తారు అనే ఒక కండిషన్ కనుక పెట్టినట్లయితే చాలా పాలసీస్ పెడతాయి. సో మీకు 10 లక్షల కవరేజ్ ఉన్నా కానీ మోడర్న్ ట్రీట్మెంట్ లో ఓన్లీ 1 లక్ష వరకే ఇస్తారు. ఈ కండిషన్స్ వల్ల ఎప్పుడు అడ్మిట్ అయినా గానీ మీ ఎంటైర్ క్లెయిమ్ అనేది రాదు. సపోజ్ మీకు కవరేజ్ 10 లక్షలు ఉంది, మీ ట్రీట్మెంట్ ఖర్చు 7 లక్షలు అయింది, బట్ మీకు 1 lakh సబ్లిమిట్ కనుక ఉన్నట్లయితే మీకు 1 lakh సబ్లిమిట్ కనుక ఉన్నట్లయితే మీకు ఓన్లీ 1 లక్ష రూపాయలు మాత్రమే వస్తాయి. మీకు 10 లక్షల కవరేజ్ ఉన్నా కానీ మీకు 1 లక్ష రూపాయలు మాత్రమే వస్తాయి. ఓకే, సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ health insurance policy where they clearly mentioned that ఈ పాలసీలో మోడర్న్ ట్రీట్మెంట్ లో 1 లక్ష రూపాయలు మాత్రమే ఇస్తారని క్లియర్ గా మెన్షన్ చేశారు పాలసీ వర్డింగ్ లో. సో మీరు మీ పాలసీ తీసుకునేటప్పుడు ఈ పాలసీకి మోడర్న్ ట్రీట్మెంట్ పైన ఎంత సబ్లిమిట్ ఉంది అనేది ఒకసారి మీ అడ్వైజర్ తో కంపల్సరీ డిస్కస్ చేసిన తర్వాతనే తీసుకోండి. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఎక్స్పెక్టేషన్ ఒక రకంగా ఉంటుంది, అక్కడ జరిగేది ఇంకో రకంగా ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ మోడర్న్ ట్రీట్మెంట్ సబ్లిమిట్. రెండవ సబ్లిమిట్ ఏంటంటే చాలా కంపెనీస్ ప్రొసీజరల్ లెవెల్ సబ్లిమిట్స్ ఇంట్రడ్యూస్ చేస్తాయి. ప్రొసీజరల్ లెవెల్, డిసీజ్ లెవెల్, సర్జరీ లెవెల్ సబ్లిమిట్స్ అనేది పెడతాయి. సో సపోజ్ కొన్ని పాలసీలు ఎలా ఉంటుందంటే మీకు క్యాటరాక్ట్ సర్జరీ అనేట్లయితే పర్ ఐ ఇంతవరకే ఇస్తారు, లేకుంటే ఒక నీ రీప్లేస్మెంట్ అయితే పర్ నీ ఓన్లీ ఇంతవరకే ఇస్తారు, ఎక్స్ అమౌంట్ వరకే ఇస్తారు. సపోజ్ మీరు 10 లక్షల కవరేజ్ ఉంది, నీ రీప్లేస్మెంట్ అవసరమైంది ఒక 7-8 years తర్వాత మీరు క్యాష్లెస్ కి వెళ్ళారు. ఓకే, బట్ మీ పాలసీ వర్డింగ్ లో, మీ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో నీ రీప్లేస్మెంట్ కి ఓన్లీ 1.5 లక్ష మాత్రమే ఇస్తాము అని క్లియర్ గా మెన్షన్ చేసింది అనుకోండి పాలసీ వర్డింగ్ లో. ఓకే, దెన్ యూ విల్ ఓన్లీ గెట్ 1.5 lakh. ఈవెన్ దో మీకు 10 lakhs ఉంది కవరేజ్, బట్ నీ రీప్లేస్మెంట్ కి ఓన్లీ 1.5 లక్ష ఇస్తామని మెన్షన్ చేస్తారు. అలాగే సపోజ్ క్యాటరాక్ట్ సర్జరీకి ఓన్లీ 50,000 మాత్రమే ఇస్తామని మెన్షన్ చేస్తారు కొన్ని పాలసీలో. ఇలా డిసీజ్ బై డిసీజ్, ప్రొసీజర్ బై ప్రొసీజర్ లిమిట్ ఉంటుంది. దీన్ని ప్రొసీజరల్ సబ్ లిమిట్స్ అంటారు. సో మీ పాలసీలో ఏమైనా ప్రొసీజరల్ సబ్ లిమిట్స్ ఉన్నాయా, ఏదైనా స్పెసిఫిక్ కండిషన్ కి ప్రొసీజరల్ సబ్ లిమిట్స్ ఉన్నాయా, మీరు కంపల్సరీ మీ అడ్వైజర్ని అడిగి తెలుసుకోండి. పాలసీ వచ్చాక పాలసీ వర్డింగ్ ని, పాలసీ డాక్యుమెంట్ ని కూడా చాలా జాగ్రత్తగా చదవండి. ఇది రెండవ సబ్లిమిట్. మూడవ ఇంపార్టెంట్ సబ్లిమిట్ వచ్చేసి రూమ్ రెంట్ సబ్లిమిట్. ఓకే, సో రూమ్ రెంట్ టారిఫ్ ఏంటంటే తీసుకున్న కవరేజ్ ని బట్టి, మీరు తీసుకున్న కవరేజ్ ని బట్టి మీ పర్ డే రూమ్ రెంట్ లిమిట్ ఎంత అనేది చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తారు ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ద సమ్ ఇన్షూర్డ్. సపోజ్ మీ పాలసీలో మీరు పర్ డే రూమ్ రెంట్ వచ్చేసి 1% కనుక అయిందనుకోండి. సపోజ్ మీరు 5 లక్షల పాలసీ తీసుకుని ఉన్నట్లయితే పర్ డే రూమ్ రెంట్ వచ్చేసి 1% ఆఫ్ ద సమ్ ఇన్షూర్డ్ అయితే, అంటే 5 lakh కవరేజ్ కి రోజుకి 5,000 రూమ్ రెంట్ మాత్రమే వాళ్ళు ఇవ్వగలుగుతారు. సో మీరు ఏదైనా ఎమర్జెన్సీలో ఒక హాస్పిటల్కి వెళ్ళారు, ఆ హాస్పిటల్లో రూమ్ రెంట్ వచ్చేసి 10,000 రూపాయలు అంట. సో మీరు టారిఫ్, కంపెనీ ఇచ్చే టారిఫ్ రోజుకి 5,000, బట్ మీరు 10,000 రూమ్ కి వెళ్ళారు. సో దీనివల్ల ఏమవుతుంది, మీరు అనుకుంటారు ఈ జస్ట్ ఎక్స్ట్రా రూమ్ రెంట్ ఒకటి పే చేస్తే సరిపోతుంది అనుకుంటారు. బట్ అన్ఫార్చునేట్ గా మీ బిల్ అనేది మీ టారిఫ్ ని బట్టి చేంజ్ అవుతా ఉంటుంది. సో మీరు 5,000 రూమ్ కి వెళ్ళినప్పుడు ఒక టారిఫ్ ఉంటుంది, 10,000 రూమ్ కి వెళ్ళినప్పుడు హాస్పిటల్స్ డిఫరెంట్ గా టారిఫ్ చేంజ్ చేస్తాయి. సో దీనివల్ల ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఫైనల్ సెటిల్మెంట్ లో మీరు ఏ టారిఫ్ కి వెళ్ళారు, ఏ రూమ్ కి వెళ్ళారు, మీ రూమ్ రెంట్ అనేది మీ లిమిట్ 5,000 రూపీస్, బట్ మీరు 10,000 కి వెళ్ళారు. సో దీనివల్ల ఇన్సూరెన్స్ కంపెనీస్
మీకు టోటల్ క్లెయిమ్‌ని ఓన్లీ పర్సెంటేజ్ వైస్ 50% ఇస్తాయి. అంటే మీరు డబుల్ ద చార్జెస్ అయ్యే రూమ్‌కెళ్లారు కాబట్టి మీ టోటల్ క్లెయిమ్ 50% మాత్రమే ఇన్స్యూరెన్స్ కంపెనీస్ పే చేస్తాయి. అంటే మీ కవరేజ్ 5,00,000 ఉంది. సపోజ్ మీకు 4,00,000 ట్రీట్మెంట్ కాస్ట్ అయింది. క్యాష్‌లెస్‌లో మనం ఫైనల్ బిల్ అప్రూవల్ మీకు ఓన్లీ 2,00,000 మాత్రమే వస్తాయి. అయిన బిల్లులో 50% మాత్రమే మీకు ఇస్తారు. దిస్ ద బిగ్గెస్ట్ షాకర్ మీరు ఇది గనుక సరిగా చూసుకున్నట్లయితే. సో చాలా చిన్న అక్షరాలతో పాలసీ వెడ్డింగ్ లో మెన్షన్ చేసి ఉంటారు. మీ రూమ్ రెంట్ లిమిట్ ఓన్లీ 1% ఆఫ్ ద సమ్ ఇన్షూర్డ్ అని. అలాగే ఐసీయూ కూడా టారిఫ్ మెన్షన్ చేస్తారు. సమ్ ఇన్షూర్డ్ 2%, 3% అని. సో మీ పాలసీలో ఇలాంటి కండిషన్స్ ఉన్నాయో లేవో తెలుసుకోండి. ఎందుకంటే ఈ కండిషన్స్ మీ క్లెయిమ్ ని రూన్ చేస్తుంది. అంతా వస్తుందని వెళ్తాం, బట్ మీరు క్లెయిమ్ సెటిల్ చేసి మీరు క్లెయిమ్ సబ్మిట్ చేసినప్పుడు మీరు అనుకున్న దానికంటే చాలా చాలా తక్కువ క్లెయిమ్ అనేది సెటిల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ప్రిఫరబ్లీ ఈ డీటెయిల్స్ అన్ని మీరు మీ అడ్వైజర్ని అడగండి, తెలుసుకోండి ఈ కండిషన్స్ మీ పాలసీలో ఉన్నాయా లేవా అని. ఇలాంటి కండిషన్స్ లేని పాలసీని తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కండిషన్స్ ఉన్న పాలసీకి కండిషన్ లేని పాలసీకి ప్రీమియం లో చాలా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మేబీ 1,000 or 2,000 డిఫరెన్స్ ఉంటుంది. 1,000 or 2,000 గురించి మీరు ఈ కండిషన్స్ లేని పాలసీ కాకుండా ఇలాంటి కండిషన్స్ ఉన్న పాలసీ తీసుకున్నట్లయితే మీరు తీసుకున్న పర్పస్ వేస్ట్ అయిపోతుంది. మనం తీసుకున్న పర్పస్ ఏంటి? మన సేవింగ్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. ఒక క్లెయిమ్ వచ్చినప్పుడు, ఒక లక్షల్లో క్లెయిమ్ వచ్చినప్పుడు మన సేవింగ్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. సో ఈ 1,000 or 2,000 సేవ్ చేసుకొని మనం 1 or 2 lakhs మిస్ అయిపోతే దట్ బీట్స్ ద పర్పస్. సో మీరు పాలసీ తీసుకునేటప్పుడు ఈ కండిషన్స్ జాగ్రత్తగా చూడండి. ఇలాంటి కండిషన్స్ లేని పాలసీని తీసుకోండి. మోడర్న్ ట్రీట్మెంట్ పైన ఎలాంటి లిమిట్ ఉండకూడదు. రోబోటిక్ సర్జరీస్ పైన ఎలాంటి లిమిట్ ఉండకూడదు. అప్ టు సమ్ ఇన్సూరెన్స్ రావాలి. చాలా కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి అప్ టు సమ్ ఇన్సూరెన్స్. ఎలాంటి రూమ్ టారిఫ్ అయినా లిమిట్ అనేది లేకుండా ఉండేటటువంటి పాలసీస్ తీసుకోండి. అలాగే మీకు ప్రొసీజరల్ లిమిట్ కూడా లేని పాలసీస్ తీసుకోండి. ఎలాంటి ప్రొసీజర్ పైన కూడా లిమిట్ అనేది ఉండకూడదు. అలాగే ఇంకొక అనదర్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్, ఇది సబ్ లిమిట్ కాదు బట్ ఇంపార్టెంట్ థింగ్ టు డిస్కస్ ఏంటంటే కోపేమెంట్. చాలా కంపెనీస్ కోపేమెంట్ ని కూడా పెడతాయి. కోపేమెంట్ ఏంటంటే కాస్ట్ షేరింగ్. సో ఎంటైర్ క్లెయిమ్ లో కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీ కొంత పర్సెంటేజ్ పే చేస్తుంది, మన పాకెట్ నుంచి మనం కొంత పర్సెంటేజ్ పే చేయాలి. సో సపోజ్ ఇన్సూరెన్స్ కంపెనీ 80% పే చేస్తే మనం ఒక 20% పే చేయాలి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం ప్రీమియం తగ్గుతుంది. ఒక 5,000, 10,000 మేబీ ప్రీమియం తగ్గొచ్చు. బట్ మీకు క్లెయిమ్ అయినప్పుడు, ఒక 10 lakh క్లెయిమ్ అయినప్పుడు మీ పాకెట్ నుంచి 2 lakh పే చేయాల్సి వస్తుంది. 8 lakh కంపెనీ పే చేస్తుంది. సో మీరు దీన్ని అర్థం చేసుకొని తీసుకుంటే ఓకే, బట్ ఇలాంటివి ఏమి అర్థం చేసుకోకుండా తీసుకొని షాక్ గురవడం అనేది బ్యాడ్ యాక్చువల్ గా. సో మీకు మీ పాలసీలో కోపేమెంట్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోండి. మీ అడ్వైజర్ ద్వారా ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకొని పాలసీ తీసుకోండి. పాలసీలో కోపేమెంట్ ఉందా, పాలసీలో ప్రొసీజర్ సబ్ లిమిట్ ఉందా, రూమ్ రెంట్ లిమిట్ ఉందా, పాలసీలో మోడర్న్ ట్రీట్మెంట్ లిమిట్ ఉందా, ఇలాంటివి ఏమీ లేకుండా అన్ని కూడా కవర్ అయ్యేటట్లు ఒక మంచి ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టేక్ ద ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. Hope you like this content. Please subscribe to the channel and share this video with your friends and add your comments. So మీ ఎక్స్పీరియన్స్ ని, మీ క్లెయిమ్ ఎక్స్పీరియన్స్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే ప్లీజ్ యాడ్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ ట్రై టు, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా యాడ్ ఇన్ ద కామెంట్స్. I can try to answer all this. Thank you friends again. See you in another video.